ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి నాయన. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించుము, మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. Proverbs chapter 17 verse 27. He that hath knowledge spareth his words, and a man of understanding is of an excellent spirit. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమందికి మితంగా మాట్లాడే అలవాటు ఉందండి? అంటే చాలా తక్కువగా మాట్లాడడం. వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తెలివి గలవాడు అని చెప్తున్నారు. ఎవరైతే తక్కువగా మాట్లాడతారో వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లని చెప్పి మాట్లాడుకోకుండా ఉండడము ఆపేయమని కాదండి దేవుడి ఉద్దేశము. మితముగా మాట్లాడడము అంటే మాట్లాడుకోకుండా ఉండడం కాదు. ఇది మనం బాగా గ్రహించాలి. అంటే సమయోచితముగా మాట్లాడడము దేవుడి ఉద్దేశం. అంటే మాట్లాడవలసిన సమయంలో తప్పకుండా మాట్లాడాలి, మాట్లాడుకోకుండా ఉండాల్సిన సమయంలో మాట్లాడకుండా ఉండాలి. దాన్నే మితము అంటారనమాట. అంతేగాని కొంతమంది ఎవరితో సరిగ్గా మాట్లాడరు, మౌనంగా ఉంటారు ఎప్పుడు చూసినా. అది మితంగా మాట్లాడడం కాదనమాట, అదొక డిఫరెంట్ క్యారెక్టర్. సో దేవుడి బిడ్డలుగా మనం మాట్లాడవలసిన సమయంలో ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడుకోకుండా ఉండవలసిన సమయంలో ఉండడమే మనకి మంచిదన్నమాట. దేవుడు వాక్యము ప్రతిరోజు చదివామనుకోండి, మనం ఎలా మాట్లాడాలి అనేది కూడా దేవుడు మాటలే మనకి బోధిస్తాయండి. మరి సామెతల గ్రంథం గురించి నేను చాలాసార్లు చెప్పాను. ప్రతి మంత్కి ఒక్కసారి అంటే 31 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి సామెతల్లో. మరి ప్రతిరోజు మనం చదివితే అలా చదువుతూనే ఉన్నాం అనుకోండి, సామెతల్లో చాలా విషయాలు ఉన్నాయండి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు. నోటిని గురించి, మన మాట తీరుని గురించి మీరు ఒకసారి బైబిల్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి. నోటి గురించి, మాటల గురించి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినాడు సామెతల గ్రంథంలో, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన మాట ఎలా ఉండాలి అనేది. సరే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఎందుకు దేవుడు మితంగా మాట్లాడమంటున్నాడంటే, ఎక్కువగా మాట్లాడేసామంటే చాలాసార్లు మూర్ఖపు మాటలు మాట్లాడతాము. తర్వాత కుటిలమైన మాటలు అంటే అవసరం లేనటువంటి మాటలు, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికే దేవుడి బిడ్డలుగా మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నమాట. ఎందుకు తక్కువ మాట్లాడాలి అనే దానికి కూడా ఆన్సర్ ఉందండి బైబిల్లో. సామెతల 6వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. ఎందుకంటే మాట ఒక్కసారి జారిపోయిందనుకోండి, దాన్ని వెనక్కి తీసుకురాలేము. కాబట్టి మాట చాలా విలువైనది. అందుకనే దేవుడు చెప్తున్నాను, నీ మాటల వల్ల నువ్వు చిక్కుబడతావు. చాలాసార్లు మనం తొందరపాట్లో కొన్ని మాటలు మాట్లాడేస్తాము, దానివల్ల మనం వేరే వాళ్ళ చేతులకి చిక్కిపోతామన్నమాట. అంటే చేయని తప్పులకి కొన్నిసార్లు అలాగే మాట్లాడకూడవలసిన మాటలు మాట్లాడినప్పుడు మనం పరుల చేతుల్లోకి చిక్కిపోతాము. మాటల చేత మనము తప్పుడు వారుగా తీర్పు తీర్చబడతామన్నమాట. అంతేకాకుండా మన మాటలు మనల్ని పట్టుకుంటాయి. మనం ఏం మాట్లాడుతున్నామో దానివల్ల మనం పట్టబడతాం. మనం ఎదగాల్సిన చోట ఎదగకుండా ఆపివేయడానికి కూడా మన మాటలు చాలాసార్లు కారణమవుతాయి. సామెతలు 10వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఏమంటున్నాడు దేవుడు? విస్తారంగా మనం మాట్లాడితే ఏముంటుందంటే తప్పకుండా దోషం ఉంటుంది. ఎందుకంటే ఒక విషయాన్ని గురించి చాలాసేపు మనం మాట్లాడినా, ఒక వ్యక్తిని గురించి చాలాసేపు మనం మాట్లాడినా తప్పకుండా ఏదో ఒక నెగిటివ్ మాట్లాడేస్తాం అనమాట. ఏదో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాం. కాబట్టి ఇలా మనం విస్తారంగా మాట్లాడడం వలన ఖచ్చితంగా దోషం అనేది యాడ్ అవుతుంది మన మాటల్లోకి. తర్వాత మనం దేవుడు ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, మన పెదవుల్ని మూసుకుంటే మనం బుద్ధిమంతుడిగా దేవుడు తీరుస్తాడు. అంటే అనవసరంగా ఆ విస్తారమైనటువంటి సంభాషణ మనం వింటూ కూడా మనం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే మనం బుద్ధిమంతులం. ఎందుకంటే అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, ఆ డిస్కషన్లో వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం కానీ ఇవన్నీ చేశాము అంటే మనము బుద్ధిహీనులం అవుతాము. మరి ఇదే సామెతల 10వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము
మరుగుపరుచును. మరి నీతిమంతులు మాట్లాడితే అది ఒక జీవపు ఊటలాగా ఉంటదనమాట. ఎంత గొప్ప మాట కదండీ! మన నోరు జీవము అంటే ఆశీర్వాదకరమైన విధముగా మాట్లాడే విధంగా ఉండాలి. జీవపు ఊట అంటే అక్కడ ఆ ఊట అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. అక్కడి నుంచి వచ్చే మరి నీటి ఊట అంటుంటాం. అక్కడ నుంచి వచ్చే వాటర్ కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి. అవి చాలా ప్యూర్‌గా ఉంటాయి. సో, మన మాటలు కూడా నీతిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్యూర్‌గా ఉంటాయి. మరి ఇదే అధ్యాయంలో 20 వచనంలో కూడా ఇంకొక మాట చూడొచ్చు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. మరి ప్రశస్తమైన వెండితో పోలుస్తున్నాడండి ఇక్కడ దేవుడు నీతిమంతుల యొక్క మాట. ఎంతో విలువైనదిగా ఎంచుతున్నాడు. అలాగే 31 వచనంలో చూసినట్లయితే నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములను పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుల యొక్క నోరు ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా జ్ఞానోపదేశము. కాబట్టి ఇలాంటి సమయంలో మనము మౌనంగా ఉంటాము అంటే అది అవ్వదు. మనం దేవుడి బిడ్డలుగా నీతిమంతులుగా ఉన్నప్పుడు మరి మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి. ఇదే అనమాట. మనం ఏమైతే ఉపదేశించాలి, ఎవరికైతే బోధించాలి తప్పకుండా వాటిని బోధించాలి. కాబట్టి ఎవరైతే మూర్ఖంగా తప్పుగా మాట్లాడితే అట్లాంటి వాళ్ళ నాలుక పెరికివేయబడుతుందని కూడా చెప్తుంది దేవుడి వాక్యం. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలండి. ఏ మాటలైనా కూడా మనం దేవుడి బిడ్డలుగా చాలా నీతిమంతులుగా కేర్ఫుల్గా మాట్లాడాలి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు. అలాగే 13వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. అలాగే ఇదే అధ్యాయంలో 3వ వచనం చూసినట్లయితే తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. ఒకటేం చెప్తున్నాడంటే నోటి ఫలం చేత మనుషులు మేలు పొందుతారని, రెండవదిగా నోరుని కాచుకోవాలి. అలాగే మనం నోరుని కాచుకుంటే మనం మనల్ని కాపాడుకున్నట్లు అర్థము అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి నోరు అనేది చాలా పవర్ఫుల్ అండి. దేవుడు అందుకనే మరి 2 చెవులు ఇచ్చినాడు, 2 కళ్ళు ఇచ్చినాడు, కానీ ఒక నోరు మాత్రమే ఇచ్చినాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడమనే దేవుడి యొక్క ఉద్దేశం అండి. ఊరుకు ఉండకుండా మాట్లాడుతుంటే వాళ్ళు నాశనం తెచ్చుకుంటారు అని చెప్తున్నాడు. కాబట్టి మనం వదరబోతులుగా అనవసరంగా మాట్లాడే భక్తిహీనుల్లాగా మనం ఉండకుండా మనం మాటల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే 12వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి ఇక్కడ కత్తిపోటు లాంటి మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. అంటే చంపేసే మాటలు మాట్లాడతారండి చాలామంది మాటలతోనే. కానీ జ్ఞానుల నాలుక ఏం చేస్తుందంటే మరి ఆరోగ్యం కలుగజేస్తుంది. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. ఒకరు మాట్లాడితే మనుషులు చచ్చిపోతారు వాళ్ళ మాటల వల్ల. ఇంకొకరు మాట్లాడితే రోగం ఉన్న వాళ్ళు కూడా బాగైపోతారు. ఈరోజు మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఇతరులని చంపే విధంగా మాట్లాడుతున్నామా, లేకపోతే బాగలేని వాళ్ళు సైతం ఆరోగ్యంగా ఉంచే విధంగా మనం మాట్లాడుతున్నామా? మరి చాలా వచనాలు ఉన్నాయండి. సామెతలో చూపించుకుంటూ పోతే సమయం లేదు కాబట్టి దయచేసి మీరు చదవండి. మరి దేవుడు చాలా స్పష్టంగా చాలా విషయాలు సామెతలో రాయించి ఉంచారు. మన నోటిని ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలని దయచేసి చదవండి. చదవడమే కాదు, కింద అండర్లైన్ కూడా చేయండి. ఎక్కడెక్కడ మీకు నోటి మాట, నాలుక ఇలాంటివన్నీ కనిపించినప్పుడు. సో అదేమవుతుందంటే మనం మరీ బైబిల్ చదివినప్పుడు మనకి కోట్ అవుతూ ఉంటుంది. ఇంకొక మాట కూడా చూస్తున్నాం కదా ఇక్కడ, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు అని. కాబట్టి శాంతిగా ఉండడం చాలా అవసరం అండి. ఊరూరునే కోప్పడితే వాడు మూర్ఖుడుగా ఎంచబడతాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఊరుకునే కోపపడక దేవుడు మన హృదయంలో ఉంటే శాంతి మనలో ఉంటుంది. మనకి కోపం అనేది దేవుడే తీసేస్తాడు. కాబట్టి మనకి శాంతి గుణం అనేది చాలా అవసరం అండి. ఈరోజు చాలామంది పేర్లకే పరిమితం అయిపోతుంది శాంతి అని, కానీ శాంతి లేకుండా జీవిస్తున్నారు. అంటే శాంతి అని పేరు పెట్టుకోవడం తప్పని కాదండి. పేరు పెట్టుకున్నాం కాబట్టి అలా ఉండాలా అని అంటే మనం అర్థం చేసుకోవాలి. పేరుకే పరిమితం కాకూడదు, కానీ నిజంగా మనలో శాంతి గుణం ఉండాలి. అంతేకాకుండా ఒక క్రైస్తవులకు, ఒక దేవుని బిడ్డలుగా మనలో ఏముండాలి తెలుసా? మొదటిగా శాంతి గుణం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయనలో కోపం చాలా తక్కువ సార్లు చూస్తాం. దేవుడు కోపం వచ్చిందంటే ఆ నిమిషం మాత్రం కోపంకి ఎవరు తట్టుకోలేము, కానీ ఆయన యొక్క ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ఆయన దయ, ఆయన శాంతి నిరంతరం ఉంటుందన్నమాట. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాటలే ఇతరుల జీవితానికి అశాంతి, శాంతి రెండు కలుగజేస్తాయి. కాబట్టి మన మాటల ద్వారా ఇతరుల జీవితాల్లో శాంతిని కలుగజేసేవారుగా, మన మాటల ద్వారా ఇతరులకు ఆరోగ్యం కలుగజేసేవారుగా, మన మాటల ద్వారా ఇతరులకి జ్ఞానోపదేశాలు చేసేవారుగా ఉండాలి. మన మాటల చేత ఇతరులని బలపరిచేవారిగా ఉండాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ వచనం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా మన మాట ఏ విధంగా ఉండి మృదువుగా ఉండాలి. మరి క్రోధం ఏం చేస్తుందంట? మృదువైన మాట చల్లారుస్తుంది.
కానీ నొప్పించే మాట ఏం చేస్తుంది, ఇంకా కోపాన్ని రేపుతుంది. కాబట్టి మన మాటలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి, ఇతరులకి మరి మృదువుగా అనిపించే విధంగా మనం మాట్లాడాలి, కానీ ఇతరులకి ఇబ్బందికరంగా మనం మాట్లాడకూడదు. అంతేకాకుండా ఇతరులను నొప్పించే విధంగా మన మాటలు ఎప్పుడూ ఉండకూడదండి. ఒకవేళ ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉంటే దేవుడి సన్నిధిలో పరీక్షించుకుందాం, మన మాటలు ఎలా ఉన్నాయి. మాటల వలన మనుషులను చంపేసే విధంగా కూడా మాట్లాడుతున్నాడు, కత్తిపోటి వంటి మాటలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనం అలా ఉన్నామా, లేకపోతే మన మాటల ద్వారా ఇతరులకి ఆరోగ్యదాయకంగా ఉన్నాయనేది మనం దేవుడి సన్నిధిలో పరీక్షించుకుందాము, మనల్ని మనం మార్చుకుందాము, సరి చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. ఈరోజు మా స్థితి ఏ విధంగా ఉంది నాన్న, ఆత్మీయంగా మృదువుగా మాట్లాడుతున్నామా, నొప్పించే విధంగా మాట్లాడుతున్నామా, మా మాట తీరు, మా ప్రవర్తన మార్చి కంప్లీట్గా నీ ఆధీనంలోకి తీసుకొని ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.